ఎలా ఉన్నారు? సో, మొన్నయితే చేపల కర్రీ చేశాను కదా! ఒక 5, 6 ముక్కలైతే కోసం పెట్టానండి. ఇంకిప్పుడు వాటి కోసం అయితే కారము, సాల్టు, గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా నా దగ్గరున్న మసాలాలన్నీ వేసి చక్కగా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఏమో పెరుగనమాట. పెరుగు లేకుండా అయితే నేనైతే ఫ్రై చేయనండి. కొంచెం ఒక స్పూన్ పెరుగయితే కన్ఫామ్‌గా తీసుకుంటాను. ఈ రీతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫిష్ ఫ్రై గానీ, చికెన్ ఫ్రై కానీ ఈ రెండిట్లో ఏదైనా కాంబినేషన్ చాలా బావుంటదనమాట. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. సో, ప్రిపేర్ చేసుకున్న మసాలాలన్నీ చేప ముక్కలకి ఇట్లా అటు ఇటు మొత్తం పట్టిచ్చేసి చక్కగా పక్కన పెట్టుకోవాలి. సో, నేనైతే 5 పీసులయితే తీసుకున్నాను కదా! సో, పిల్లల కోసం అనేసి ఇంకా 5 పీసులు పక్కన పెట్టుకొని ఇంక ఈరోజైతే ఫ్రై చేద్దామనేసి మసాలా ప్రిపేర్ చేసుకొని ఒకదానికొకటి చక్కగా అప్లై చేసుకొని చక్కగా పక్కన పెట్టుకున్నాను. మిగిలిపోయిన మసాలా కూడా గ్రేవీ తీసేసి మొత్తం చేపల పైకి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కలుపుకున్న ముక్కలనైతే ఒక గంట పాటు నానబెట్టుకోవాలనమాట. మ్యాగ్నెట్ అయినాకైతే ఒక గంట తర్వాత చూడండి ఏ విధంగా వచ్చింది, చక్కగా నానిపోయింది. ఇది హీట్ అయిపోయింది కూడా. ఆయిల్ హీట్ అయిపోయినాకైతే చక్కగా అయితే ఒకదాని తర్వాత ఒక చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. సో, ఈసారి అయితే చక్కగా బాగా కుదిరిందండి. మసాలా కానీ ఏదైనా చక్కగా కుదిరిందనమాట. సో, ఒక 5 నిమిషాల తర్వాత చూడండి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకోవాలి. చక్కగా బాగా కాలినాకైతే టర్న్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటైతే మెల్లిగా టర్న్ చేసుకుని చక్కగా చేపల ఫ్రై ఎట్లా చేసుకోవాలన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే పిల్లలకి సంబరమే సంబరం అనమాట. మా చిన్నవాడికి అయితే మరీ ఇష్టం చేపల ఫ్రై అనమాట. చేపల కూర అన్న ఫ్రై అన్న చాలా ఇష్టం. చేప అంటేనే ఇష్టం అనమాట. ఇంకా వాడికి అనేసి స్పెషల్గా ఈరోజు ఫ్రై చేస్తున్నాను. చక్కగా వాడైతే ఇక కూర్చొని ఇంకా నేను చక్కగా తినిపిస్తానమాట. చూడండి ఏ విధంగా వచ్చిందో, చక్కగా అటు ఇటు టర్న్ చేసుకొని కాల్చుకుంటే చక్కగా అయితే కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో, ఓకే ఫ్రెండ్స్, ఇంకా చేపల ఫ్రై చూడండి చక్కగా స్లోగా అయితే చేసుకోవాలన్నమాట. ఏ విధంగా చేశానో చూసారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. చక్కగా అటు ఇటు కాల్చుకున్నాక చక్కగా వచ్చిందనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.